జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. మీరు గమనించినారో లేదో, ఈ మధ్యన బాలీవుడ్ నటీనటుల్లో మార్పులు అయితే వస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ నటీనటులు జాతీయవాదులుగా, దేశభక్తులుగా మారిపోతున్నారు. ఆశ్చర్యకరంగా ఉన్న ఈ బాలీవుడ్ కు సంబంధించినటువంటి నటీనటులు కూడా మన హిందుత్వాన్ని, భారతీయత గొప్పతనాన్ని గ్రహిస్తారు. అందుకే గత కొంతకాలంగా ఈ బాలీవుడ్ లో ఉన్నటువంటి నటీనటులు బహిరంగ మన హిందూ ధర్మానికి, మన దేశ వీరులకు, అలాగే భారతీయ జనతా పార్టీకు, మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. తాము కూడా భారతీయులమేనని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇంతకు ముందు ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు. బాలీవుడ్ మొత్తం కూడా ఖాన్లదే రాజ్యంగా ఉంటా అనేది. పైగా బాలీవుడ్ మొత్తం కూడా ఈ డీ గ్యాంగ్ విషపుకోరలో చిక్కుకుని ఉంటా అనేది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాన్ల పెత్తనం, ఆధిపత్యం అంతా కూడా తగ్గిపోయింది. అలాగే డీ గ్యాంగ్ ను బాలీవుడ్ నుంచి తరిమేశారు. తెలుసు కదా డీ గ్యాంగ్ అంటే, మీకు దావుద్ ఇబ్రహీం అంటారు చూడు, అది. పైగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతుండడం, సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి మన వీర మహిళల గురించి, మన హిందూ మహారాజులకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా అన్ని కూడా బయటకు వస్తూ ఉండడంతో ఆటోమేటిక్ గా బాలీవుడ్ నటీనటుల్లో మార్పు అనేది వస్తుంది. ఈ క్రమంలోనే రణదీప్ హూడా కొన్ని అద్భుతమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ రణదీప్ హూడా మన భారతదేశానికి చెందినటువంటి సినీ నటుడు. ఆయన 2001లో మాన్సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. చాలా సినిమాల ద్వారా తన నటనకు గాను మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. మొదట 2001లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టినప్పుడు రణదీప్ హూడా కూడా ఈ సెక్యులర్ గానే ఉంటా ఉన్నాడు. ఈ సెక్యులర్ సినిమాలే తీస్తా ఉన్నాడు. అయితే దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాను రాను రణదీప్ హూడా ప్రవర్తనలో కూడా మార్పు అనేది కనిపించింది. అది కూడా ఎవరు ఊహించినంత మార్పు వచ్చిందనమాట. ఈ మార్పుతోనే రణదీప్ హూడా ఒక గొప్ప జాతివాదిగా తయారైనాడు. ఈ క్రమంలోనే రణదీప్ హూడా మన వీర్ సావర్కర్ గారి గురించి సినిమాను నిర్మించి అందులో వీర సావర్కర్ పాత్రలో నటించినాడు కాదు, జీవించినాడు. ఇక ఈ సినిమా విషయంలో ఈ రణదీప్ హూడా మాట్లాడుతా, మన దేశంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వాళ్ళలో మన వీర సావర్కర్ గారు కూడా ఒకరు. మన వీర సావర్కర్ గారు మన దేశంలోని టాప్ 10 స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరు. కానీ ఆయనకు రావాల్సినంత పేరు అయితే రాలా. వీర సావర్కర్ గారికి రావాల్సినంత పేరు రానియకుండా చేశారు. అందుకే ఆ కోపంతోనే నేను ఈ సినిమాని అయితే తీసిన. ఒక్క వీర సావర్కర్ గారే కాదు, అనేక మంది స్వాతంత్ర సమరయోధులకు కనీసం విలువను కూడా ఇవ్వకుండా కిందికి లాగేశారు. కేవలం 2-3 ద్వారా మాత్రమే మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మనల్ని అందరినీ కూడా నమ్మించారు. అన్నీ అబద్ధాలు చెప్పినారని చెప్పేసి కొండ బద్దలు కొట్టేశాడు. ఎవరైనా మాట్లాడగలుగుతారు ఈ మారిగా? ఎంతమంది మాట్లాడగలుగుతారా? ఎంతమందికి దమ్ము ఉంటుంది ఈ మారిగా మాట్లాడేదానికి? అవునా కాదా నేను చెప్పేది? అదేమంటే శాంతి అంటూ మనకు పనికి మాలిన మాటలన్నీ కూడా చెప్పినారు. మన దేశ ఇమేజ్ను మార్చేశారు. కానీ మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన అనేక మంది స్వాతంత్ర సమరయోధుల గురించి మాత్రం మనకు చెప్పాలా? ఎందుకు చెప్తారు? ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి అనేది పెరుగుతుంది. దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తారు. దేశం కోసం అవసరమైతే ఆయుధం పట్టుకొని యుద్ధం చేస్తారు, లేకపోతే ప్రాణత్యాగం చేస్తారు. ఎందుకు చెప్తారు ఇట్లా మాటలని? నీకు స్వార్థాన్ని నూరిపోస్తే స్వార్థపరులుగా పెరుగుతారు. దొంగ బుద్ధులు నూరిపోతే దొంగలుగా మారిపోతారు. అవునా కాదా? ఇప్పుడు ఈ దేశం కోసం ఎవరైతే పోరాటాలు చేసి ఉంటారో, మన చరిత్రలో ఎంతమంది, మన పూర్వీకుల్లో ఎంతమంది మహావీరులు ఉంటారో, వీర నారులు ఉంటారో, వాళ్ళందరి గురించి చెప్తే మనోళ్ళందరూ కూడా అట్టే తయారవ్వరా? అప్పుడు వీళ్ళకి ఎట్టా గడిచేది ఎట్టా? వీళ్ళు ముందుగానే వీళ్ళు దొంగ మొండా కొడుకులు అయిపోతారు. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజ్యాధికారాన్ని చేపట్టాలంటే సాధ్యం అవుతుందా? అందుకే మొత్తం చరిత్రనంతా కూడా వక్రీకరించారు. ఎవరైతే మన దేశ దురాక్రమణదారులు ఉంటారో వాళ్ళను హీరోలుగా చిత్రీకరించారు. అసలు మన స్వాతంత్ర సమరయోధులకు అసలు చరిత్రలో స్థానమే కల్పించలా. ఉన్నా కూడా మహా అంటే ఏ 1-2-3-4 ఏదో లేదనకుండా పేర్లు ఊరికి అట్ట పెట్టినారు. అది కూడా మరి మన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల గురించి వీళ్ళు చెప్పలా కదా? మరి వాళ్ళు వాళ్ళ జీవితాలను ఎందుకు త్యాగం చేసినట్టు? అంటే వాళ్ళకి చరిత్రలో స్థానం లేదా? ఈ రోజు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. భారత్ ఇప్పుడు ఒక ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు మన ఆయుధాలను మనమే తయారు చేసుకోగలుగుతున్నాం. శాంతి అంటూ కూర్చుంటే ఈ పనులన్నీ సాకారం ఏంటి కాదు. అందుకే మన వీర సావర్కర్ గారు తన జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించేవాడు. మనంతటా మనం ఎదగాలని చెప్పేసి వీర సావర్కర్ గారు కోరుకునేవాళ్ళు. అటువంటి మహనీయుడి సినిమా తీసి నేనైతే పునీతుడిని అయినానంటూ రణదీప్ కూడా ఇటువంటి సంచలన వ్యాఖ్యలన్నీ కూడా చేసినారు. చెప్పినా కదా, ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడాలంటే దమ్ము ఉండాలా, అంతకుమించి దేశభక్తి ఉండాలా. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే
ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.